ఇచ్చేస్తాను. థ్యాంక్స్ అశ్విన్. థ్యాంక్ యూ సో మచ్. నాకున్న ఒకే ఒక సపోర్ట్ నువ్వు మాత్రమే. థ్యాంక్ యూ. సరే నేను వెళ్తాను, నువ్వు మర్చిపోకు. ఏంటి ఆలోచిస్తున్నావు? ఆనంది దగ్గరికి వెళ్ళి మహేష్ సార్ నిన్ను లవ్ చేస్తున్నారని చెప్పు. నువ్వెందుకు షాక్ అవుతున్నావు? నేను కదా షాక్ అవ్వాలి, ఎందుకంటే నువ్వు చేసేది అదే కదా. నీ ప్రేమని చంపుకుని ఆనంది దగ్గరికి వెళ్ళి ఆనంది మహేష్ సారు నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు, నువ్వు లేకపోతే చచ్చిపోతారు అని చెప్తావా? చంపేస్తాను. నేను జీవిస్తున్న శరీరం అని కూడా చూడను. ఆనందికి ప్రేమ విషయం చెప్పాలి. మహేష్ సార్ ప్రేమ గురించి కాదు, సుందరుడి ప్రేమ గురించి. సార్, ఏం జరిగింది? వాళ్ళేం మాట్లాడుకుంటున్నారు? మళ్ళీ మీరిలా పవర్లోకి వస్తారని వాళ్ళు అసలు ఊహించుకోలేదట. ఆనంది, అశ్విన్ వాళ్ళకి నచ్చినట్టు మీ మీద కంప్లైంట్ ఇస్తున్నారు. మహేష్ గారు ఏమన్నారు? మా డాడీ నా మీద కోపంగా ఉన్నారు, ఏమీ చేయలేను కాబట్టి కరుణాకర్ గారు ఏమన్నా కొన్నాళ్లు ఓర్చుకోమని మహేష్ సార్ అన్నారు. అవునా? మహేష్ సారే మిమ్మల్ని చూసి భయపడుతున్నారంటే మీరెంత గొప్పవాళ్ళో ఇప్పుడే అర్థమవుతుంది. 20 ఏళ్ల నుంచి రాజశేఖర్ సార్నే హ్యాండిల్ చేస్తున్నావాడిని. ఈ మహేష్ గారు నాకు లెక్క. సరే, ఇంకేం మాట్లాడుకుంటున్నారు? అప్పుడే బెల్ మోగింది. అనుమానం వస్తుందని అక్కడి నుంచి వచ్చేసాను సార్. ఆ తర్వాత అశ్విన్ సారు, మహేష్ సారు ఏదో మాట్లాడుకుంటున్నారు సార్. ఏం మాట్లాడుకున్నారు? తెలీదు సార్. కొట్టేనట్టు ఒక పని అప్పచెప్తే సరిగ్గా చేయడం చేత కాదు. ఇలా చూడు,